అరిషడ్ వర్గాలన్నీ మనసు అదుపులో ఉంటాయి. మనసు అదుపులో లేతే అరిషడ్ వర్గాలన్నీ విజృంభిస్తాయి. కోపం ప్రతి చిన్నదానికి వెనక ముందు ఆలోచించడం, కోప్పడ్డమే. ఎంతటి వారైనా సరే, భార్య అవ్వచ్చు, పని మనిషి అవ్వచ్చు, తన కింది వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కింది ఉద్యోగం అవ్వచ్చు. ఒక్కసారి పడతాడు, 2 సార్లు పడతాడు, 4 సార్లు పడతాడు. ఎప్పుడు పడ్డే ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి అంచేత ఆ స్థితి రాకూడదు. అలాగే ప్రపంచంలో ఎన్నో ఆకర్షణీయమైన ఉంటాయి. అవి పక్క వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఎదుటి వాళ్ళ దగ్గర ఉండొచ్చు. చూసినవన్నీ కావాలని ఉంటుంది. చూస్తే అవి పొందాలని ఉంటుంది. మనసు అదుపులో లేతే పొందడానికి ప్రయత్నించి ఆ స్తోమత లేకపోవడం వల్ల భంగపడతాడు. మీరు చూడండి, ఒక ఆవిడ ఏదో పేరెంట్ కాలనో అయ్యనో అందరికి వెళ్తాది. ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైన విశిష్టమైనది ఉంటుంది. ఏది చూసినా కావాలనే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత భర్త మీద ఒత్తిడి చేస్తారు. ఇక్కడ మీరు గమనించండి, వాళ్ళ పరిధికి తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు ఏదో ఒక దాన్ని సమకూర్చుకుంటారు. వీళ్ళన్నీ చూసి మనసు అదుపులో లేకపోతే అందరిలో ఉన్నాయి తనకు కావాలంటాడు. ఎక్కడి నుంచి వస్తాయండి? ఏదో ఒకటి సమకూర్చుకోవడం అన్నది ఎవరికైనా సాధ్యం. అన్ని ఎక్కడ సమకూర్చుకుంటారు? ఇలా గమనించుకుంటారు. చూసిందల్లా ఆశపడతారు. ఎన్ని సంపాదించుకున్నా తృప్తి ఉండదు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఆశపడేది తృప్తి లేకపోవడం లిమిట్ ఎక్కడండి దీనికి? ఆశ కూడా ఎలా ఉంటుందంటే, వీడి దగ్గర లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి. ఏదో ఓ ఫంక్షన్కి వెళ్ళాడు, పెళ్ళి అవ్వచ్చు, ఇంకో ఫంక్షన్ అవ్వచ్చు. వాళ్ళు ఏయో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, టవల్సో లేకపోతే ఇంకోటో. నిజంగా ఆ టవల్ వీడి దగ్గర లేదా? బోర్డులు ఉన్నాయి, అడికి కరువెట్టి. కానీ విచిత్రం ఏంటంటే, ఫంక్షన్ అయిపోయింది, తన దారి తాను వెళ్ళిపోవచ్చు. టవర్స్ పంచి పెడుతున్నారు, అక్కడ క్యూలో నిలబడి అది తీసుకుని మరీ వెళ్తాడు. అంతసేపు క్యూలో నిలబడి దానికోసం ఎదురు చూసి ఆశపడి ఎందుకు వెళ్తున్నాడు? ఆశ. అది లేదా? అది నాకెందుకు, ఎవరికో లేని వాళ్ళు ఆశపడతారు, మనం ఎందుకు అని చెప్పి వెళ్తాడా అంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది మీలో ఆశ ఉందా లేదా, ఎదుటివాడు ఇచ్చే దాని గురించి ఆశపడుతున్నారు లేదా. అలాగే తృప్తి కూడా ఉండదు. ఆశ ఉన్నవాడికి తృప్తి ఉండదు. ఎన్నున్నా ఇంకా కావాలంటాడు. ఇప్పటికీ మీరు చూసుకోండి, ఏదైనా ఫ్రీగా ఇస్తుంటే ఎంత ఎగబడతారో ఒక్కసారి చూడండి. ఎందుకు ఎగబడాలి? మనసు మీ అదుపులో లేదు, గుర్తెట్టుకోండి. మనసు అదుపులో ఉన్నవాడు అలా ఎగబడ్డు. అలాగే ఉందని గర్విస్తూ ఉంటాడు కూడా. మనసు అదుపులో లేనివాడు అహంకరిస్తాడు కూడా. 1 కాదండి, 2 కాదండి, ఉన్నవాళ్ళని చూసి అసూయ పడతాడు. ఆడుకుంటే నాకెందుకు, నాకు కావాల్సినవి నాకున్నాయి అనుకుంటాడా అంటే అనుకోడు. వాడికి ఎక్కువ ఉన్నాయి, నాకు తక్కువ ఉన్నాయి. దాన్ని అసూయ అంటారు. చేత ఏ కాదు, మనసు అదుపులో లేకపోతే 1 2 చెప్పలేనన్ని నష్టాలు మానవుడు పొందుతాడు. చేత కబీర్ ఏమంటున్నారంటే, మనసు ఎవరైతే వశం చేసుకుంటారో వారికి ప్రపంచమంతా శిష్యరికం చేస్తుంది అన్నారు.